హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి టీసీఎస్ ఉంది కదా. టీసీఎస్ కంపెనీ వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక టెస్ట్ కండక్ట్ చేసి పర్ యానం 19 lakhs శాలరీ అనేది పే చేస్తున్నారు. డిగ్రీ అయితే ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనేది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. చాలా మంచి నోటిఫికేషన్ అండి. జస్ట్ సింగిల్ ఎగ్జామ్ రాస్తే మీరు మల్టిపుల్ జాబ్స్ అనేది మీరే అంటే సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ జాబ్స్ అండ్ జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ కూడా డైలీ కూడా వెంటనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే యూజ్ అవుతుంది. సో మీకు యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, టీసీఎస్ ఐకాన్ ఎన్క్యూటీ అని ఇచ్చారు కదా, నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్ అని ఇచ్చారు. సో మనకి ఇక్కడ 1 టెస్ట్ 1000 ఆఫ్ జాబ్స్. జస్ట్ మీరు సింగిల్ ఎగ్జామ్ రాస్తే మీరు 1000 ఆఫ్ జాబ్స్లో మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు, మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్. సో ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఒక టెస్ట్ పెడుతున్నారు. ఎప్పుడు 16th September 2024 ఒకటి అండ్ 4th September 2024 ఒకటి. సో మనకి ఏంటంటే సెప్టెంబర్లో 4th ఒకటి, 16th అయితే పెడుతున్నారు. సో ఇందులో మీరు ఏదైనా సరే రాయొచ్చు. ఫస్ట్ మీరు అప్లై అనేది చేసుకోవాలి. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలా అప్లై చేయాలనేది. సో ఒకసారి అయితే అప్లై అనేది డైరెక్ట్గా అనేది చేసుకోండి. అయితే మనకి 16th కానీ 4th కానీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. జస్ట్ సింగిల్ ఎగ్జామ్ రాస్తే మనకి కొన్ని జాబ్స్ లిస్ట్ ఇస్తారు. సో అందులో మనకి ఏంటంటే ఆ లిస్ట్లో జాబ్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి అండ్ శాలరీ ఎంత పర్ యానం వస్తుంది అవన్నీ మనం సెలెక్ట్ అనేది చేసుకొని మనం అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. సో అది టీసీఎస్ కంపెనీ వాళ్ళు అయితే ఈ ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే జాయిన్ అయితే అయ్యి రాయండి. ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తుంది. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి 1.6L జాబ్స్ ఇచ్చారు. అంటే మనకి 1.6L జాబ్స్ అంటే 1,60,000 జాబ్స్ అని ఉన్నాయి ఫర్ ఐటీ, నాన్ ఐటీ డొమైన్స్ అనేది ఇచ్చారు. అంటే ఐటీలో ఉన్నాయి, నాన్ ఐటీలో కూడా ఉన్నాయి. 3,000+ కార్పొరేట్స్ అయితే ఇచ్చారు. లైక్ టీసీఎస్, టీవీఎస్ మోటార్స్, జియో ప్లాట్ఫామ్, ఏషియన్ పెయింట్స్ అండ్ మోర్. ఇంకా చాలా అంటే ఇందులో చాలా కంపెనీస్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ కంపెనీస్, ఇలా ఎన్నో కంపెనీస్ అనేది ఐటీ కంపెనీస్ అండ్ నాన్ ఐటీ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. సో మీరు అలాగే 23+ ఏంటంటే ఇక్కడ చాలా ఇచ్చారు. ఇవి కూడా చూడండి. అండ్ 20+ ఐటీ రోల్స్ అయితే ఇచ్చారు. లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, క్లౌడ్ ఇంజనీర్స్ అండ్ మోర్. అంటే ఇందులో చాలా 20+ ఐటీ రోల్స్. ఇప్పుడు ఐటీ జాబ్ అనేది చాలామందికి వస్తుంది కదా, పర్ యానము 5 lakh 10 lakh ఇలా వీళ్ళైతే శాలరీ ప్యాకేజ్ అనేది తీసుకుంటారు. సో అలా 20+ ఐటీ రోల్స్ అయితే ఇచ్చారు. లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటారు కదా, అలాగే ఫుల్ స్టాక్ డెవలపర్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అవి కూడా ఉంటాయి. అండ్ 150+ నాన్ ఐటీ రోల్స్ అంటే లైక్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ అనలిస్ట్, హెచ్ఆర్ స్పెషలిస్ట్. సో ఇవన్నీ కూడా నాన్ ఐటీవి. అండ్ నెక్స్ట్ 90 LP హై శాలరీ ప్యాకేజ్ ఆఫర్డ్. సో ఏంటంటే ఇప్పుడు వీళ్ళు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు కదా, ఈ టెస్ట్ అనేది మనం రాస్తే ఇందులో క్వాలిఫై అయితే మనకి 19 LP హై శాలరీ పేడ్ అని ప్యాకేజ్ అనేది ఆఫర్ అనేది చేస్తున్నారు. సో 19 lakh అంటే పర్ యానం చాలా ఎక్కువ. మన ఎడ్యుకేషన్ తగ్గట్టుగా మంచి జాబ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై అనేది చెయ్యండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే హూ కెన్ అప్లై, ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు. ప్రీ ఫైనల్ ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎనీ స్ట్రీమ్ డిగ్రీ అని అయితే ఇచ్చారు. సో మీరు ఏ డిగ్రీ చేసినా సరే, ఫైనల్ ఇయర్ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ డిగ్రీ, మీరు బీటెక్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్, నార్మల్ జనరల్ గ్రాడ్యుయేషన్ అయినా లేదా బీటెక్ ఇంజనీరింగ్ అయినా ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరే ఫైనల్ ఇయర్లో ఉండే వాళ్ళు ఏంటంటే మీరు ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు అయితే వీళ్ళైతే అంటున్నారు. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ పాసింగ్ బిట్వీన్ 2019-2025 హూ ఆర్ లుకింగ్ ఫర్ ఏ జాబ్
2019 నుంచి 2025 లోపు, అంటే మీరు 2019కి మీ డిగ్రీ అయిపోయింది అనుకోండి, సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అక్కడ నుంచి మీరు వీళ్ళైతే క్యాల్కులేట్ అయితే చేస్తారు. 2019కి డిగ్రీ అయిపోయిన వాళ్ళ నుంచి 2025 మధ్యలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ విత్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే ఇక్కడ ఏంటంటే ఫైనల్ ఇయర్లో, అంటే ఇక్కడ ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు డిగ్రీ అయిపోయి ఏదైనా జాబ్ ఐటీ కానీ నాన్ ఐటీ కానీ జాబ్ చేసినా సరే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, ఎవరైనా సరే మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు అయితే వీళ్ళైతే అంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా, సో మీరు ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా, మీ రెజ్యూము అండ్ మీ మెయిల్ ఐడి, అడ్రస్, కాంటాక్ట్ నెంబరు ఇలాంటివన్నీ కూడా ఫిల్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. అండ్ నెక్స్ట్ సో మీరు అప్లై చేసేటప్పుడు కానీ అలాగే అప్లై చేసిన తర్వాత మీకు ఈ టెస్ట్ ఎగ్జామ్ రాయడానికి ముందు కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే వీళ్ళకైతే మీరు మెయిల్ అయినా చేయొచ్చు అండ్ కాల్ కూడా చేయొచ్చు. వీళ్ళ యొక్క మెయిల్ ఐడి అని కూడా ఇక్కడ ఇచ్చారు, అండ్ ఇక్కడ రిక్వెస్ట్ కాల్ బ్యాక్ అని ఇచ్చారు, అండ్ కాలర్స్ ఇండియన్ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చారు. సో మీరు ఏంటంటే మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసేటప్పుడు డౌట్స్ ఉన్నా, ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి, ఇలాంటివి ఏం సిలబస్ ఇలాంటివంతా ఏమని తెలుసుకోవాలన్నా సరే ఖచ్చితంగా వీళ్ళతో మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇక్కడ వీళ్ళు డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు కాబట్టి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కంపెనీ యొక్క లిస్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడ కొన్ని కంపెనీస్లో జాబ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఎవరైనా మీకు ఉందనుకోండి, సో ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది రాయండి. ఇందులో ఉండే కంపెనీస్ అన్నీ కూడా దేనికి మీరు అప్లై చేయాలన్నా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ కూడా అప్లై నౌ అని ఉంది కదా, సో వీటికి దేనికైనా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ కంపెనీస్ యొక్క లిస్ట్ అంతా వీళ్ళైతే ఇక్కడ ఇచ్చారు. సో అది. కాబట్టి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వీటన్నిటికి కూడా అప్లై అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కొంతమంది జాబ్ ప్లేస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చూడండి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కంపెనీ ప్లేస్డ్, జాబ్ రోలు అండ్ శాలరీ ఎంత, ఇలాంటివంతా మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇంకా కొంతమంది ఉంటారు కదా ఎంసీఏ చేసిన వాళ్ళు, వాళ్ళ యొక్క ఎక్కడ జాయిన్ అయ్యారు, ఎంత శాలరీ వస్తుంది, సో ఇలాంటివంతా కూడా వీళ్ళు చూపించారు. సో కొంతమంది డైరెక్ట్గా మాట్లాడుతూ కూడా కొన్ని వీడియోస్ కూడా ఇందులో పెట్టారు. సో ఒకసారి వెబ్సైట్ నేను చెక్ చేయండి, నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మనకి ఆన్లైన్లో టెస్ట్ మాత్రం 16th and 4th అయితే ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ అయితే ఉంది. కాబట్టి మీరు ఆ టైంకి అంతా ఆన్లైన్లో ఆ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత ఎగ్జామ్కి అయితే అటెండ్ అయితే అవ్వండి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.